సో గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. సో తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళ కోసం బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ టీజీ ఎడ్సెట్ 2026 నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. టీజీ ఎడ్సెట్ తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ టెస్ట్ ద్వారా బిఎడ్లోకి అంటే అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ బిఎడ్ అనేటువంటిది టీచర్స్ రిక్రూట్మెంట్కి ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ టీజీ ఎడ్సెట్ అనేటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకి క్లియర్గా ఈ వెబ్సైట్లో edset.telangana tgechE.ac.in మనం చూడవచ్చు. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ లేటెస్ట్ న్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ముందుగా మనకి నోటిఫికేషన్ చూద్దాం బ్రీఫ్గా. ఈ బిఎడ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటిది. సో మనకు డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు సో ఈసారి టీజీ ఎడ్సెట్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. సో ఈ కాకతీయ యూనివర్సిటీ వరంగల్లో ఉంటుంది. సో ఈసారి ఈ ఎడ్సెట్ని కండక్ట్ చేసేటువంటి యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ. సో ఫీజు వచ్చేసి మనకు బిఎడ్ మనకు అందరు కూడా తెలుసు, ఇది 2 years ఉంటుంది, మొత్తం 4 సెమిస్టర్స్ ఉంటాయి. సో టోటల్గా మనకు ఈ ఎడ్సెట్ ఎంట్రన్స్కి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 750 రూపీస్. ఇందులో 550 ఫర్ ఎస్సీ ఎస్టీ పిహెచ్. జనరల్ ఓబీసీ వాళ్ళకి 750 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ మరియు పిహెచ్ వాళ్ళకి 550 రూపీస్ అనేది ఉంటుంది. సో ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసినట్టయితే ఇక్కడ ఇది ఓల్డ్ క్రైటీరియా ప్రకారం ఈ విధంగా ఉంటుంది. మనం న్యూ క్రైటీరియా ప్రకారం కూడా మనం చూద్దాం. సో ఇక్కడ అప్డేటెడ్ చూసినట్టయితే మనకి సో ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ ఫైన్ 250 ఈస్ 25/4/2026, 500 విత్ 27/4/2026, 1000 విత్ 30/4/2026. మీన్స్ లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల వరకు 5000 రూపీస్తో ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అప్ టు 1000 రూపీస్ వరకు ఈ మంత్ అంటే ఏప్రిల్ మంత్ వరకు ఉంటుంది. సో 25 వరకు 250 రూపీస్ తోటి, 27 వరకు 500 రూపీస్ తోటి, మరి 1030 వరకు 1000 రూపీస్తో ఫైన్తో అప్లికేషన్ అనేటువంటిది ఉంది అన్నమాట. సో అదేవిధంగా ఎగ్జామ్ ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం మనం. ఇంపార్టెంట్ డేట్స్లో క్లియర్గా మనకి సో నోటిఫికేషన్ వచ్చేసి 22/2/2026 రిలీజ్ కావడం జరిగింది. సో 23 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. లాస్ట్ డేట్ వచ్చేసి 22 వితౌట్ ఫైన్ అనమాట. విత్ ఫైన్ తోటి ఇందాకనే డిస్కస్ చేసాం మనం. సో 250 రూపీస్ తోటి 25 వరకు ఉంది. అదే 500 రూపీస్ తోటి 27 వరకు ఉంది. 1000 రూపీస్ తోటి 30 వరకు ఉంది ఏప్రిల్ మంత్లో. 5000 రూపీస్ తోటి 9, 8 and 9 ఆఫ్ 5th మంత్. సో 5th మంత్లో కూడా అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంది విత్ లేట్ ఫీ 5000 రూపీస్ తోటి. సో కరెక్షన్ విండో వచ్చేసి 2/5కి స్టార్ట్ అవుతుంది. ఏదైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు. ఆల్ టికెట్స్ వచ్చేసి 9/5/2026కి రిలీజ్ కావడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకి 2 సెషన్స్లో ఉంటుంది అన్నమాట. 2 సెషన్స్లో 12th రోజు 2 సెషన్స్లో ఉంటుంది ఎగ్జాము. అదే ట్యూస్డే రోజు మేలో. ఫస్ట్ సెషన్ వచ్చేసి 10 AM to 12 noon. సెకండ్ సెషన్ వచ్చి 2 PM to 4 PM. సో
ప్రిలిమినరీకి 15/5/2026 రిలీజ్ కావడం జరుగుతుంది. ఎవరైతే ప్రిలిమినరీకి సబ్మిట్ చేయాలనుకుంటే వాళ్ళు 500 రూపీస్ పే చేయవలసి ఉంటుంది. ఏమైనా క్వశ్చన్ పేపర్లో మిస్టేక్స్ ఉంటే. అదేవిధంగా రిజల్ట్ వచ్చేసి 35కి మేలోనే లాస్ట్ వీక్లో రిలీజ్ కావడం అనేది జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ డేట్కి ఇంపార్టెంట్ డేట్స్ బిఎడ్ ఎంట్రన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట. సో ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే కూడా టీజీ ఎడ్సెట్కి అప్లై చేయవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంది. అదేవిధంగా మనకి ఈ ఇన్ఫర్మేషన్లో ఎగ్జామ్ వచ్చేసి మనకు కంప్లీట్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నమాట. అంటే ఆన్లైన్లోనే ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. కంప్యూటర్ మీద మాత్రమే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇవన్నీ ఎలిజిబిలిటీ డిగ్రీ కంపల్సరీ పాస్ కావాల్సి ఉంటుంది. డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క బిఎడ్ ఎంట్రన్స్కి ఎలిజిబుల్ అవుతారు. డిఫరెంట్ కోర్సెస్ తీసుకున్నా సరే డిగ్రీలో, అంటే బిఏ, బీకామ్, బిఎస్సి, బీబీఏ, బీబీఎం, ఆల్ టైప్స్ ఆఫ్. సో ఒకటి ఇక్కడ చిన్న క్రైటీరియా ఏంటి అంటే 50% ఏమో బీసీ జనరల్కి ఉండాలి డిగ్రీలో, 40% వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీకి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే బిఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేస్తున్నారో వాళ్ళు మాత్రం జనరల్ ఓబీసీ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి డిగ్రీలో 50% ఉండాలి. అదేవిధంగా ఎస్టీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు కూడా కొంచెం రిలాక్సేషన్ ఉంది, 40% ఉండాలి. సో ఓపెన్ వాళ్ళకు మాత్రమే ఈ జనరల్గా ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 50% ఉండాలి డిగ్రీలో. ఇక్కడ బీసీ వాళ్ళకి కూడా 40% ఉండొచ్చు డిగ్రీలో ఎడ్సెట్ అప్లై చేసుకోవడానికి. సో ఈ సెంటెన్స్లో మనం చూడవచ్చు 40% మార్క్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ. సారీ, దిస్ ఈజ్ సో ఎవరైతే ఎంబీబీఎస్ ఈ ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు కూడా ఈ టీజీ ఎడ్సెట్కి అపియర్ కావచ్చు. సో ఎవరైతే ఎంబీబీఎస్ చదివారో డాక్టర్కి సంబంధించినటువంటి కోర్సెస్ వరకు చదివి వాళ్ళు ఎలిజిబుల్ కారనమాట. సో ఏజ్ లిమిట్ 19 years ఉండవలను. దేర్ ఇస్ నో మ్యాక్సిమం ఏజ్ లిమిట్, బట్ దే మస్ట్ ఎక్సీడ్ 19 years. సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ ది టీజీ ఎడ్సెట్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇందాకనే మనం డిస్కస్ చేసాము. సో జనరల్గా 50% మార్క్స్ ఉండాలి డిగ్రీలో. అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ వాళ్ళకి 40% మార్క్స్ అనేది ఉండాలి, పర్సంటేజ్ మార్క్స్ అనేది ఉండాలి. ఎంబీబీఎస్, బీఎస్సీ, డాక్టరేట్ సంబంధించిన కోర్సులు చదివిన వాళ్ళు ఈ డిగ్రీకి ఎడ్సెట్కి ఎలిజిబుల్ కారు. ఏజ్ లిమిట్ ఖచ్చితంగా 19 years అబోవ్ ఉండాలి. సో ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మనకి టోటల్గా 5 టాపిక్స్ ఉండడం అనేది జరుగుతుంది. కంటెంట్ వచ్చేసి మనకు 60 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా టీచింగ్ అప్టిట్యూడ్ వచ్చేసి 20 మార్క్స్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 20 మార్క్స్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, ఎడ్యుకేషనల్ ఇష్యూస్ వచ్చేసి 30 మార్క్స్. కంప్యూటర్ అవేర్నెస్ వచ్చేసి 20 మార్క్స్. టోటల్ 150 మార్క్స్ ఫర్ 120 క్వశ్చన్స్ అనమాట. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ వచ్చేసి కంటెంట్లో అప్ టు 10th క్లాస్ నుంచి, అంటే 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు సబ్జెక్ట్ను కవర్ చేయడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్, ఫిజికల్ అండ్ బయాలజికల్ సైన్స్ 20, సోషల్ స్టడీస్ 20 క్వశ్చన్స్ అనేది ఉంటాయి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో. టోటల్గా 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ అనేది ఉంటుంది. సో ఎలిజిబిలిటీ కూడా క్లియర్ ఇవ్వడం జరిగింది.
మెథడాలజీ ఎవరైతే బిఎడ్లో మెథడాలజీ తీసుకోవాల్సిన వాళ్ళు ఈ విధంగా స్పెసిఫికేషన్స్ ఉండాలి. స్పెసిఫికేషన్స్ ఉండాలి. మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ సైన్సెస్, ఇంగ్లీష్, ఓరియంటల్ లాంగ్వేజెస్ అని చెప్పేసి. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో క్వాలిఫై కావాలి అంటే ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఆల్ ది క్యాండిడేట్స్ అదర్ దెన్ ఎస్టీ షెల్ బి 25%. 150కి 25% మార్క్స్ రావాలి. 25% ఉంటేనే క్వాలిఫై కిందికి అవుతారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి ట్రైబ్స్ వాళ్ళకి అంటే ఎలాంటి వాళ్ళు కూడా అంటే no minimum qualifying marks for candidate belong to SC/ST. However, the candidates belong to SC/ST communities shall secure minimum qualifying marks 25 marks, rounded as a 38 marks. సో 150 మార్కులకు గాను 38 మార్క్స్ ఖచ్చితంగా తెచ్చుకోవాల్సి ఉంటుంది ఎడ్సెట్లో సీట్ కోసం. ఇది క్వాలిఫైకి సంబంధించింది. ఇవన్నీ కూడా బిఎడ్ ఎంట్రన్స్ సంబంధించిన నోటిఫికేషన్. సో టోటల్గా ఎడ్సెట్ ఫీ వచ్చేసి 750 రూపీస్ ఫర్ జనరల్, ఎస్సీ ఎస్టీకి 550 రూపీస్ ఉంటుంది. సో ఆన్లైన్ సబ్మిషన్ అప్పుడు డిగ్రీ, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, పిహెచ్, ఇన్కమ్ సర్టిఫికేట్, బోనఫైడ్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని కూడా దగ్గర పెట్టుకొని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ సిలబస్ వచ్చేసి మనకి ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. సిలబస్ మ్యాథమెటిక్స్ అప్ టు 10th క్లాస్ తెలంగాణ స్టేట్ కరికులం, నెంబర్ సిస్టమ్, కమర్షియల్ మ్యాథమెటిక్స్, ఆల్జిబ్రా, జియోమెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, డేటా హ్యాండ్లింగ్. సైన్స్ అప్ టు 10th క్లాస్ తెలంగాణ స్టేట్ కరికులం. సో all the basic topics only they given in entrance test, so we can secure easily marks. Syllabus mathematics, physical science, biological science up to 10th class. Food, living organisms, life, biodiversity, pollution, material, light, electricity, magnetism, heat, sound, motion, changes, weather, climate, petrol, natural phenomena, stars, solar system, metallurgy, chemical, social studies, geography, history, political science, economics. 4 subjects you have to focus on this up to 10th class. Teaching up to some topics are range up to degree also you have to concentrate, nothing will happen. So teaching up to కూడా క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్ అంటే గ్రామర్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్పెల్లింగ్ ఎర్రర్స్, వొకాబులరీ, ఫ్రేజ్ రీప్లేస్మెంట్, ఎర్రర్ డిటెక్షన్, వర్డ్ అసోసియేషన్, జనరల్ నాలెడ్జ్, ఎడ్యుకేషనల్ ఇష్యూస్, కరెంట్ అఫైర్స్, ఇండియా, ఇంటర్నేషనల్, కాంటెంపరీ ఎడ్యుకేషనల్ ఇష్యూస్, కంప్యూటర్ అవేర్నెస్ సంబంధించింది కూడా క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. ఇంకా డీటెయిల్ సిలబస్ కోసం tgset.tgche.ac.in. సో ఇది మోడల్ క్వశ్చన్ పేపర్ అన్నమాట. సంబంధించినటువంటిది మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్కి సంబంధించిన మోడల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ బులెటిన్, సిలబస్, నార్మలైజేషన్ క్వశ్చన్ పేపర్. నార్మలైజేషన్ క్వశ్చన్ పేపర్ అంటే ఇక్కడ మనకు యాజువల్గా 2 times ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు ఒకటే రోజులో. కాబట్టి ఆ 2
ఎగ్జామ్స్ వాళ్ళని నార్మలైజేషన్ చేస్తారనమాట. సో నార్మలైజ్ చేసిన తర్వాతనే రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తారు. నార్మలైజేషన్ ఎలా చేస్తారు అంటే జనరల్గా ఇక్కడ ఒక ప్రిన్సిపల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రిన్సిపల్ ప్రకారం నార్మలైజేషన్ చేస్తారు. నార్మలైజేషన్ చేసిన తర్వాతనే రిజల్ట్, ఎందుకంటే 2 టైమ్స్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి పేపర్స్ ఏమి డిఫరెంట్ ఉండకుండా, సో రిజల్ట్ వేరియేషన్ కాకుండా పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా రిజల్ట్ రావడం కోసం నార్మలైజేషన్ ప్రాసెస్ చేస్తారనమాట. కేవలం 2 సెషన్స్ కండక్ట్ చేయడం వల్లనే ఈ నార్మలైజేషన్ చేయడం అనేది జరుగుతుంది. దాని ప్రకారం ఈ నార్మలైజేషన్ వల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇది అప్లికేషన్ ఫీ పేమెంట్ విండో. సో ఇక్కడ ఫస్ట్ ఐ హ్యావ్ రీడ్ డీటెయిల్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బుక్లెట్ డిక్లేర్. సో ఇది అప్లికేషన్ అనమాట, ఫీజ్ పే చేయవలసి ఉంటుంది. నో యువర్ పేమెంట్ స్టేట్, ఫిల్ అప్లికేషన్, ప్రింటెడ్ ఫిల్డ్ అప్లికేషన్, నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్, మాక్ టెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మోడల్ టెస్ట్ ఇక్కడ ఈ విధంగా సైన్ ఇన్ చేయవచ్చు. సైన్ ఇన్ చేసిన తర్వాత మీకు మోడల్ క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది ఆన్లైన్లో. ఎందుకంటే ఇది ప్రాక్టీస్ అనమాట. బిఫోర్ గోయింగ్ టు రైట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈ మాక్ టెస్ట్ని ప్రాక్టీస్ చేస్తే ఎవరైతే కంప్యూటర్ నాలెడ్జ్ ఫస్ట్ టైం అంటే కంప్యూటర్లో ఫస్ట్ టైం ఎగ్జామ్ రాయదలుచుకున్న వాళ్ళు ఈ మాక్ టెస్ట్ని అటెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి క్లియర్ మాక్ టెస్ట్ అని క్లియర్ ఇవ్వడం జరిగింది. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ కంటే ముందు వెళ్ళేటప్పుడు ఈ మాక్ టెస్ట్ని మనం అటెంప్ట్ చేస్తే మనకు సగం భయం అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఫ్రీగా ఎగ్జామ్ రాయవచ్చు. సో మాక్ టెస్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా లాగిన్ సైన్ ఇన్ చేస్తే సరిపోతుంది. మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అనేటువంటి జనరేట్ అవుతాయి. ఈ విధంగా క్లిక్ చేసి ఇన్స్ట్రక్షన్స్ నెక్స్ట్ ప్రొసీడ్ చేస్తే మనకు క్వశ్చన్ పేపర్ అనేది అపియర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఎగ్జామినేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. 12/5/2026 2 సెషన్స్ ఉంటుంది. ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్. సో హాల్ టికెట్స్ రిలీజ్ అయిన తర్వాత క్లియర్గా అడ్రస్ మరియు ఏ సెషన్లో మీ ఎగ్జామ్ ఉంది అనేటువంటిది క్లియర్గా చూసుకోవాలి, కన్ఫ్యూజ్ కాకుండా. సో ఫస్ట్ సెషన్ అంటే మార్నింగ్ సెషన్ 10 AM to 12 noon, సెకండ్ సెషన్ 2 PM to 4 PM. ఇది ఇంపార్టెంట్ డేట్స్ సంబంధించినటువంటిది. సో అప్లై చేయవలసి ఉంటుంది. డీటెయిల్గా హాల్ టికెట్ వచ్చిన తర్వాత హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్ కూడా చదవవలసి ఉంటుంది.